ఏలూరు నగర శివారులో గ్రీన్ సిటీలో పోలీసులు ఆక్టోపస్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచి ఏలూరు గ్రీన్ సిటీ ప్రాంతంలో ఆక్టోపస్, ఏలూరు జిల్లా స్పెషల్ పార్టీ సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. మధ్యాహ్న సమయంలో సుమారు 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆక్టోపస్ బృందాలు అనుమానితులను విజయవాడ తరలించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, ఏపీలో మావోయిస్టుల కలకల నేపథ్యంలో ఏలూరులో విస్తృత తనిఖీలు జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ విజయ్. మన ఆంధ్ర రాష్ట్రంలో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం ఈస్ట్ మన అల్లూరు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో దీంట్లో గొరిల్లా ఆర్మీకి చెందిన ఒక ప్రముఖ అతను హిడ్మా మృతి చెందడంతో అతనితో పాటు మరో 8 మంది, మొత్తం 9 మంది మావోలు మృతి చెందగా వాళ్ళ దగ్గర దొరికిన డైరీ ఆధారంగా అసలు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ మావోలు ఎక్కడెక్కడ తలదాచుకుంటున్నారు ఏంటనే ప్రతి క్షుణ్ణంగా ఉన్న వివరాలన్నీ ఆ డైరీలో ఉండటం, ఆ డైరీ ఆధారంగా ఒక పక్క స్టేటు కేంద్ర ఇంటెలిజెన్స్ బృందాలు కూడా ఈ మావోల మీద ఎప్పటి నుంచో కదలికలను పసిగడుతుంది. ఈ ఎన్కౌంటర్ ఆధారంగా చేసుకున్న తర్వాత ఈ హిడ్మా ఇచ్చిన డైరీలో ఇచ్చిన సమాచారంతో ఒక పక్క అల్లూరు జిల్లాతో పాటు కాకినాడ, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు రహస్యంగా ఏలూరు జిల్లాలో కూడా ఈ రోజు ఉదయం ఆక్టోపస్ బృందాలు ప్లస్ మా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ఏలూరు శివారులో ఉన్న గ్రీన్ సిటీలో ఒక దగ్గర భారీ పోలీసు బందోబస్తు నడుమ గ్రీన్ సిటీ అంతటిని జల్లెడ పట్టడం జరిగింది. ఈ జల్లెడ పట్టిన క్రమంలో ఒక ఇంట్లో శ్రీ సాయి నివాస్ వడ్లపూడి నాగభూషణాచార్యులు అనే అతని ఇంట్లో కొన్ని రోజుల నుంచి అనుమానితులు తలదాచుకుంటున్నట్లు తెలియడంతో ఈ ఇంటి మీద ఒకేసారి ఆక్టోపస్ బృందాలు దాడికి దిగడంతో సుమారు 12 నుంచి 14 మంది, వీరిలో 4 మహిళలు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మొత్తం ఒక 14 లేక 12 మందిని అదుపులోకి తీసుకుని రహస్యంగా వీరిని కట్టుదిట్టమైన భద్రతా నడుమన విజయవాడ తరలించారని చెప్పి సమాచారం. అయితే ఈ విషయం ఉదయం నుంచి ఈ గ్రీన్ సిటీ ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ గ్రీన్ సిటీలో పోలీసు బలగాలు ఒక్కసారిగా రావడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పి అనుకోవచ్చు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ప్రశాంతమైన ఈ గ్రీన్ సిటీలో పోలీసులు ఎంతమంది వచ్చారనేది ప్రజలకు, అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కాలేదు. దీంతో చాలా రహస్యంగా ఈ ఆపరేషన్ కొనసాగించారు. ఈ ఆపరేషన్ లో 14 మంది వరకు అనుమానితులు, అంటే మావోలు అని చెప్పుకోవచ్చు, ఈ 14 మందిని తీసుకెళ్లారని చెప్పి అనుకోవచ్చు. అయితే గత నెల 26వ తేదీన ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ తదితర ఏజెన్సీ ప్రాంతాలు అంటే అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టులు వీళ్ళంతా కలిసి నగరబాట పట్టారని చెప్పి హిడ్మా టీము సుమారు ఒక 60 మంది నగరబాట పట్టారని చెప్పి ఇటు ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ ఎప్పటికప్పుడు పోలీసులకు, రాష్ట్ర పోలీసులకు కానీ కేంద్ర బలగాలకు కానీ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడంతో అప్పటి నుంచి ఈ కేంద్ర బృందాలు ప్లస్ ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ వీళ్ళంతా జల్లెడ పట్టడం జరుగుతుంది. ఈ క్రమంలోనే హిడ్మా మృతి చెందడంతో ఎన్కౌంటర్ లో ఈ అసలైన బండారం బయటపడింది. పెనమలూరులో ఈ రోజు జరిగిన మావోయిస్టులు నగరాలకు రావడంతో ఏదన్నా ఒక ప్లాన్ ప్రకారం వచ్చారా, లేకపోతే నిజంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నగరాలు బాట పట్టి నగరాల్లో తలదాచుకుంటున్నారా? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఏమైనా ఆయుధాలు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నారా? అంటే ఏంటంటే పోలీసులు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వటలేదు. చాలా ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుదని చెప్పాలి మనం విజయ్. అయితే ఈ రోజు ఉదయం జరిగిన ఈ దాడుల్లో ఇంతమంది అదుపులో తీసుకోవడంతో ఒక పక్కన ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం కలిగిందని చెప్పుకోవచ్చు ఈ దాడి. అయితే ఈ ప్రతి మెయిన్ నగరాల్లో ఈ మామూలు ఎందుకు తలదాచుకున్నారు, అయితే వీళ్ళు సెంట్రల్ జోన్లుగా ఈ టౌన్లని ఎంచుకున్నారా లేదా ఇంకా ఏమైనా
ఇంకేమైనా ఆ, అగ- అగ- దాడులకు తెగబడడానికి వీళ్ళు ప్లాన్లు వేస్తున్నారా అనే విషయాల్ని పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఇంతమంది దొరకడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పోలీసులు చెప్పడం మాత్రం 31 మందిని అదుపులో తీసుకున్నామని చెప్పి అధికారికంగా ప్రకటించారు. ఈ 31 మంది ప్లస్ ఏలూరులో అదుపులో తీసుకున్న వాళ్ళు ఇంకా ఎంతమంది అనేది వెల్లడించలేదు. అయితే ఏదేమైనా సరే ఇటు మామూలుకు ఈ ఏపీలో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సంజయ్. కు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత చేపట్టడంతో అందరూ అడవిని వదిలి నగరం బాటపట్టారు. నగరాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టుల కోసం ఆక్టోపస్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏపీలో మావోయిస్టుల కలకలం రేపింది. 60 మంది హిడ్మా టీంను ఆంధ్రాలో ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. గత నెల 26న ఏఓబీలో హిడ్మా టీం ఎదురైంది. విజయవాడ, కాకినాడ, విశాఖ, అల్లూరి, విజయనగరంలో మకాం వేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. కృష్ణా జిల్లా పెనమలూరులో ఇప్పటికే 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. 28 మందిలో 9 మంది దండకారణ్య స్పెషల్ జోన్ సభ్యులుగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ వాసులు. వీరితో పాటు భారీ మావోయిస్టు డంప్ను పోలీసులు సీజ్ చేశారు. ఏలూరు నగర శివారులో గ్రీన్ సిటీలో పోలీసులు ఆక్టోపస్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచి ఏలూరు గ్రీన్ సిటీ ప్రాంతంలో ఆక్టోపస్, ఏలూరు జిల్లా స్పెషల్ పార్టీ సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. మధ్యాహ్న సమయంలో సుమారు 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆక్టోపస్ బృందాలు అనుమానితులను విజయవాడ తరలించినట్లు సమాచారం.